హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో లాగ్ నెంబర్ 3. ఈరోజు వీడియో ప్రీవియస్ వీడియోకి ఎక్స్టెన్షన్. లాస్ట్ వీడియోలో మేము మైండ్ స్పేస్ కవర్ చేసుకుంటూ ఇనార్బిట్ మాల్కి వచ్చాము. ఇనార్బిట్ మాల్ నుంచి కొద్దిగా ముందుకు పోయి యూటర్న్ తీసుకొని అక్కడ ఆగిపోయినాం అనమాట. సో అక్కడ నుంచి కంటిన్యూషన్. సో ఈరోజు అయితే మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, ఆ దారి మేము కవర్ చేస్తున్నాము. ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లో ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఫ్లైఓవర్ ఎక్కేసి వయా ఐక్యా నుంచి కొద్దిగా ముందుకు పోయిన తర్వాత రామ్కే టవర్స్ వస్తుంది. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఐక్యా సర్కిల్ దగ్గరికి వచ్చేసి ఐక్యా సర్కిల్ నుంచి ఇనార్బిట్ మాల్ దగ్గర నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసి ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఆగిపోతున్నాము. సో లెట్స్ కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు అయితే అంత ట్రాఫిక్ లేదు. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, అది నాలెడ్జ్ సిటీ అంట. ఆ ఏరియా పేరు నాలెడ్జ్ సిటీ. ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఐటీసీ కోహినూర్ పక్కకి మై హోమ్ అబ్రా ఉంది కదా, దాని పక్కన జేపీ మార్గన్ ఉంది, ఇంకా స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ ఉంది. సో ఆ బిల్డింగ్లోనే ఏఎండి కూడా ఉందన్నమాట. సో స్టేట్ స్ట్రీట్ గురించి మనము తర్వాత చెప్పుకుందాము. అదే మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆ ఏరియా మొత్తము నాలెడ్జ్ పార్క్ అంట. రైట్ సైడ్లో మనకి ఎస్ఎండ్ఎస్ ఐటీ పార్క్ అది. సో లెఫ్ట్ సైడ్లో ఏదైతే మీరు చూస్తున్నారు కదా, అది మొత్తం నాలెడ్జ్ పార్క్. సో మనకి అటు సైడే టీ హబ్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. సో ఇప్పుడు మీరు ఈ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ మీద మనం పోతే చక్కగా ఐకేకి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి టువర్డ్స్ డెలాయిట్ నుంచి రామ్కే టవర్స్ అటు పోతాం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దారి, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది మనకి మై హోమ్ అవతార్ స్కైవే టువర్డ్స్ వెల్స్ వార్గో అటు సైడ్ పోతుంది అనమాట. ఓ ఫ్లైఓవర్ మీద అయితే మేము పోతున్నాం. టువర్డ్స్ ఐకియా కనిపిస్తుంది, మీకు దూరంలో ఐకియా కనిపిస్తుంది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. పైన క్లౌడ్స్ అయితే అద్దిరిపోతున్నాయి. అసలు ఇట్లా ఏదో బ్లూ కలర్ వేసి బ్లూ కలర్ మధ్యలో ఇట్లా తెల్ల మేఘాలు సూపర్ ఉన్నాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది మైండ్ స్పేస్ అండర్ పాస్ అనమాట. సో ఈ దారి చక్కగా పోతే మనము టువర్డ్స్ బయోడైవర్సిటీకి వెళ్ళిపోతాము. బయోడైవర్సిటీ అయితే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినారు. దానికి చీఫ్ గెస్ట్గా ఒబామాను కూడా పిలిచినారు. ఓకే, అది ఓపెన్ చేయడానికి. సో మనకి దారి గుండా పోతే గ్యాలక్సీ బిల్డింగ్ తగులుతుంది, స్కైవీ బిల్డింగ్ తగులుతుంది. ఇక్కడ ఏదో పిల్లి బొమ్మ కూడా ఉంది, పిల్లో చీతను. ఓకే, ఓ ఐక్య దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఐక్య గురించి 2 మాటలు చిన్నగా చెప్తాను. దీన్ని ఇగ్వార్ అనే 17 years ఓల్డ్ అబ్బాయి స్వీడన్లో 1943లో స్టార్ట్ చేసిండు. ఆయన స్టార్టింగ్లో అయితే పెన్నులు, పిక్చర్ ఫ్రేమ్స్, ఇంకా జేబులో పెట్టుకునే పర్సులు, అదే వ్యాలెట్స్, ఇవన్నీ అమ్మటం స్టార్ట్ చేసిండు. దాని తర్వాత ఆయన దృష్టి ఫర్నిచర్ పైన పడింది. ఫర్నిచర్ అంటే ఇంట్లో కావాల్సిన సామాన్ లైక్ సోఫాలు, బెడ్లు, చైర్లు, కబోర్డ్లు, డెస్క్లు, ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో చేసి అమ్మటం స్టార్ట్ చేసిండు అనమాట. అది ఆయన సూపర్ మార్కెట్ యూరోప్లో చాలా బాగా హిట్ అయింది. సో దాని తర్వాత మన ఇండియాలో హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసిండు. డెలైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సిగ్నల్ పడింది, సిగ్నల్ పడ్డదిరా బాబు, సో సిగ్నల్ అయితే ఓపెన్ అయిపోతుండొచ్చు, వెయిట్ చేద్దాం. సో మేము సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇంకో వేరే ఎవరో యూట్యూబర్స్ కూడా వచ్చినారు, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. సో వాళ్ళైతే మమ్మల్ని అదొక రకంగా వింతగా చూస్తున్నారు అన్నమాట. ఈ టీవీఎస్ వేగో పైన ఈయన ఏం వీడియోలు చేస్తున్నాడు రా నాయన అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళ దగ్గర అయితే మంచి కాస్ట్లీ బైక్స్ ఉన్నాయి. అది ఒక బైక్ అయితే BMW బైక్ ఉంది, మిగతా బైక్స్ పేరు నాకు తెలియదు. ఓకే,
ఎనీవే ఏ బైక్ అయితే ఏందంట మనకు కావాల్సిన వీడియో లాగ్ నేనైతే దీంతో చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే పెద్ద పెద్ద బైక్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఎక్కినామా ఆడ దిగినామా గంతే. సో మెయిన్గా వీడియోస్ పైన నేను ఫోకస్ చేస్తున్నా. వాళ్ళైతే రప్ప రై బర్రమని వెళ్ళిపోయినారు బాబు. ఎనీవే డెలైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మీకు డెలైట్ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి స్టేట్ స్ట్రీట్ ఇంతకుముందు చూసినా కదా, చెప్పినా కదా, స్టేట్ స్ట్రీట్ డెలాయిట్ కంపెనీ రెండు ఆల్మోస్ట్ సేమ్ అన్నాడు. రెండు ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీస్. సో అసలు ఈ ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీస్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక షాప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, దాంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ లైక్ సబ్బు, ఉప్పు, పప్పు, బెల్లం ఇవన్నీ పెడదాం అనుకుంటున్నావు. కానీ ఏది కొనాలంటే ఏం లైసెన్స్ కావాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం లైసెన్స్ తీసుకోవాలి, ఫుడ్ లైసెన్స్ ఏం తీసుకోవాలి, దాని తర్వాత డబ్బులు ఎట్లా పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరైనా తెలిసిన వాళ్ళంటే చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్, లేదంటే పెద్ద హాస్పిటల్స్, పెద్ద ప్రైవేట్ కంపెనీస్, లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో పెద్ద కంపెనీస్ పెట్టాలి అంటే వాళ్ళకి ఒక అడ్వైజరీ కావాలి. ఆ అడ్వైజర్స్ ఎవరంటే డెలాయిట్ కానీ లేదంటే స్టేట్ స్ట్రీట్ కానీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏమేమి లైసెన్స్ కావాలి, ఇంటర్నేషనల్గా ఏమేమి లైసెన్స్ కావాలి, దాని తర్వాత ట్యాక్స్ ఎట్లా కట్టాలి, దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఎట్లా జనరేట్ చేయాలి. ఆడిట్ రిపోర్ట్ అంటే పాతకాలంలో జరిగిపోయినాయి మొత్తం ఒక రిపోర్ట్ చేయాలంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అవన్నీ ఆడిట్ రిపోర్ట్స్ ఎట్లా తీయాలి ఏంటి, దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారము మీకు అడ్వైజ్ చేస్తారనమాట. మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇంత లాస్ వచ్చింది, ఫ్యూచర్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం అని చెప్పి అట్లాంటి పెద్ద వాటిల కోసం ఈ డెలాయిట్, స్టేట్ స్ట్రీట్ రెండు పనిచేస్తాయి అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, అది రామ్కో టవర్స్ అనమాట. ఇది రామ్కో టవర్స్లో మన సత్యము ఒక ఫౌండర్ ఉన్నాడు కదా, రామలింగము, ఆయన కాల్ హెల్త్ కంపెనీ కూడా ఉంది దీంట్లో. సత్యము వదిలేసిన తర్వాత కాల్ హెల్త్ కంపెనీ స్టార్ట్ చేశాను అనమాట. కాల్ హెల్త్ కంపెనీ ఏందనేది మీకు తర్వాత చెప్తాను, లేదంటే మీరు గూగుల్లో తెలుసుకోండి. సో రామ్కో టవర్స్ నుంచి అయితే మేము యూటర్న్ తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. ఓకే, ఇక్కడ ఏదో ట్రైడెంట్ టవర్స్ అని కూడా ఉంది. ఓకే, సో రైట్ సైడ్లో ఏఏజీ హాస్పిటల్ ఉంది, అక్కడ పెద్ద హాస్పిటల్. ఇవన్నీ ఉన్నోళ్ళు, పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు అనమాట వీళ్ళందరూ. వాళ్ళే ఇక్కడ ఉంటారు. మామూలుగా చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఉండరు. లెఫ్ట్ సైడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనిపించిందిరా నాయన, అరే రై అని పోతే మళ్ళీ డెలాయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో స్టేట్ స్ట్రీట్, డెలాయిట్ రెండు సేమ్ కంపెనీస్ అనమాట. కాకపోతే స్టేట్ స్ట్రీట్ ఏంటిదంటే ఓన్లీ డబ్బులు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దానికి మాత్రమే అడ్వైజ్ చేస్తుంది. కానీ డెలాయిట్ ఏంటంటే డబ్బులు ఎట్లా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, రిస్క్ ఎట్లా తీసుకోవాలి, రిస్క్ ఏం పెడితే ఎంత డబ్బులు పెడితే ఎంత రిస్క్ వస్తుంది, దాని తర్వాత ట్యాక్స్ ఎట్లా కట్టాలి, దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ ఎట్లా జనరేట్ చేయాలి, దాని తర్వాత పేటెంట్స్ ఎట్లా రైట్ చేయాలి అని కూడా డెలాయిట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి వాళ్ళకి అడ్వైజరీస్గా పనిచేస్తాయి అన్నమాట. ఎనీవే మీరు స్టేట్ స్ట్రీట్ గురించి తెలుసుకున్నారు, డెలాయిట్ గురించి తెలుసుకున్నారు. ఇక బండిని అయితే రయ్య ఓనిస్తున్నా అని చెప్పి జస్ట్ ఇట్లా కొద్దిగా స్లో చేసిన అనమాట మీకోసం అని చెప్పి. ఎందుకు అంటే సన్సెట్ వ్యూ చూపిద్దామని చెప్పి. చూడండి మీరు సన్ ఎట్లా కనిపిస్తున్నారు. మీరు ఆ రైట్ సైడ్లో చూస్తున్నారు, అదే లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది మైండ్ స్పేస్ ఆపోజిట్. అక్కడ కూడా చాలా ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. మళ్ళీ రయ్యను పోయినా మళ్ళీ సర్కిల్ దగ్గర అయితే ఆపేసిన. ఒక పిల్లి కనిపించింది, అదైతే ఫ్లైఓవర్ జంప్ చేద్దాం అనుకుంటుందో లేదంటే దుంకుదాం అనుకుంటుందో ఎటు పోదాం అనుకుంటుందో అయిపోతుంది. మళ్ళీ రయ్యని బండి ముందుకు వెళ్ళిపోయినా, ఫార్వర్డ్ చేసేసినాను. ఓకే, ఇన్ఆర్బిట్ మాల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక దుర్గం బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైకి అయితే ఎక్కబోతున్నాము. ఓకే, దుర్గం చెరువు ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రైట్ సైడ్లో మళ్ళీ ఐటీసీ కోయినర్ లగ్జరీ హోటల్ ఉంది కదా, దీంట్లో ఒక్కరోజు ఉండాలంటే 26,000 పడుతుందంట. ఫ్లైఓవర్ పైకి అయితే వచ్చేసాము. సో మెల్లమెల్లగా పోతున్నా. నాకు లెఫ్ట్ సైడ్లో బొమ్మలు కనిపించాయి, మనుషులు కూర్చున్నారు. అదిగో చూడండి, ఎవరు మంచిగా ఒక 5 అయితే కూర్చున్నారు కొండల పైన. సో దుర్గం చెరువు ఫ్లైఓవర్ పైకి అయితే వచ్చేసాము. సో ఇది మన హైదరాబాద్లో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. దీన్ని లార్సెన్ అండ్ టర్బో వాళ్ళు, అంటే ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో మనకి
దుర్గం చెరువు ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇది ఫ్రంట్ గేట్ ఉంటుంది, అంటే ఇది ఫ్రంట్ వ్యూ అంటారు. ఫ్రంట్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మనము కింద నుంచి పోయి ఎంటర్ కావాలి. సో లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఆ ఏరియా మొత్తము మాదాపూర్ అనమాట. హైటెక్ సిటీ మాదాపూర్. మనకి ఎస్ఎన్ఎస్ పార్క్ కానీ, లేదంటే టీసీఎస్ బిల్డింగ్ కానీ, లేదంటే మైండ్ స్పేస్ కానీ, లేదంటే సైబర్ టవర్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలా అలా అట్లా 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 కెమెరాని తిప్పేసి మళ్ళీ దుర్గం బ్రిడ్జ్, అదే కేబుల్ బ్రిడ్జ్, దానిపైకి ఫోకస్ చేశాను. ఓకే, కేబుల్ బ్రిడ్జ్ పైన అయితే పోతున్నాము మెల్లిగా. సో కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి అట్లా చూద్దామని చెప్పి చూస్తే మనకి దుర్గం చెరువులో బోటింగ్ కూడా జరుగుతుంది, ఫ్రంట్ వ్యూ సైడ్. సో బోటింగ్ కూడా ఉంది దీంట్లో. మీరు ఎప్పుడన్నా వెళ్తే బోటింగ్ చేయండి. అట్లా 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 కేబుల్స్ని జూమ్ చేసుకుంటూ కెమెరా తిప్పుకుంటూ అట్లా అట్లా ముందుకైతే పోతున్నా. సో ఫ్రెండ్స్, మీకు దుర్గం చెరువు గురించి కొద్దిగా చెప్తా. యాక్చువల్గా దుర్గం చెరువు 15th సెంచరీలో గోల్కొండ రాజు తన మనుషుల్ని పెట్టి గుంతలు దోవిపించి తయారు చేయించిందంట. ఏదో చిన్నగా గుంతలు ఉన్నాయి, ఇక్కడ అన్ని కొండలే, కొండల మధ్యలో గుంతలు ఉండే. ఆయన ఇంకా బాగా కొద్దిగా గుంతలు దవ్వింది అనమాట. ఇది ఆల్మోస్ట్ 115 ఎకర్స్లో ఉందంట. దీని సైజ్ వచ్చేసి 115 ఎకర్స్ అంట. సో ఆ టైంలో ఇది ఒక డ్రింకింగ్ వాటర్ లేక్. ఇది దుర్గం చెరువుది తాగునీటి కోనేరు, సంథింగ్ ఏదో పాండ్ గీండ్ అంటారు కదా, లేక్. అదే నాకు తెలుగులో అయితే చెప్పడానికి రావట్లేదు, కానీ ఆ డ్రింకింగ్ వాటర్ లేక్ అన్నమాట ఇది. ఆ టైంలో వాళ్ళు దీంట్లో వర్షం నుంచి వచ్చిన నీళ్లు నిల్వ చేసుకొని గోల్కొండ సరౌండింగ్లో ఏవైతే ఏరియాలు ఉన్నాయో వాటికి త్రాగునీరు సప్లై చేసేవాళ్ళంట. ఓకే, ఎనీవే దుర్గం చెరువు ఒక సైడ్ నుంచి అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి కిందికి దిగి యూటర్న్ తీసుకొని మళ్ళీ ముందుకు పోతున్నా. ముందుకు పోని ఈ కారు వాళ్ళు అడ్డం వచ్చినారా నాయన. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది అనుకో, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ముందుకు పోతున్నా. అరే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఆయనకి ఎట్లా తెలుసో మరి. నా ముందు వచ్చి రఫ్ అని ఇట్లా బండి ఊపుకుంటూ రొయ్యి అని వెళ్ళిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, కేబుల్ బ్రిడ్జ్ ఇది ఇంకోసి ఆపోజిట్ సైడ్ అనమాట. సో ఇది టువర్డ్స్ మళ్ళీ ఐటీసీ కోహినూర్ లగ్జరీ హోటల్ దగ్గరికే పోతుంది దారి. అదే ఐకియా సైడ్కి పోతుంది, లేదంటే మైండ్ స్పేస్ సైడ్కి పోతుంది అనమాట ఈ రోడ్డు. సో మీరు ఇప్పుడు దుర్గం చెరువు ఉంది కదా, దుర్గం చెరువు లెఫ్ట్ సైడ్, అదే లెఫ్ట్ సైడ్ కాదు, ఇందాకే లెఫ్ట్ సైడ్ ఉన్నావు, మళ్ళీ నీకు ఎప్పుడు లెఫ్ట్ అయినా రాబాయ్. అవును రాబాయ్, లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్లో ఉంది అని చెప్తున్నా. సో లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఈ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ అనమాట, దుర్గం చెరువుకి బ్యాక్ సైడ్ ఇది. సో ఇందులో బర్డ్ శాంచురీ కూడా ఉందంట, బర్డ్ బ్రీడింగ్ సెంటర్ కూడా ఉందంట. మరి నేనైతే ఎప్పుడో 20 years బ్యాక్ మా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దాంట్లోకి పోయినా. వ్యూ మాత్రం అదిరిపోయింది బాస్. ఆ పైన క్లౌడ్స్, ఆ గ్రీనరీ, ఆ లేక్ చూడండి ఎంత మంచి బ్లూ కలర్లో వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో మనకు తెలియదు. సో చుట్టుపక్కల కొద్దిగా డ్రైనేజ్ వాటర్ అయితే కలుస్తున్నాయంట. సో మన హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది, దాంట్లో డ్రైనేజ్ గినేజ్ ఏం కలపకండి, మన ఐటీ కారిడార్కి ఇది అట్రాక్షన్ పాయింట్, టూరిజం స్పాట్ లాగా ఉందని చెప్పి మొట్టికాయలు వేసిందంట. సో అప్పటి నుంచి మరి అంత కలుపుతున్నారో లేదో, ఎక్కడ కలుపుతున్నారో తెలియదు డ్రైనేజ్ అంతా, ఈ చుట్టుపక్కల డ్రైనేజ్ అంతా. ఓకే, సో ఎనీవే ఎండింగ్ అయితే వచ్చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు అందరికీ థ్యాంక్ యూ, బాబాయ్, టాటా.